కన్సిస్టెన్సీ అనే విషయం గురించి నీకేం తెలుసో చెప్పు. నేను అనుకోవడం యాక్చువల్లీ కన్సిస్టెన్సీ అంటే నేనేమనుకున్నానంటే ఒక పనిని రెగ్యులర్గా చేయడమేమో డైలీ అని చెప్పి నేను కొంతవరకు కరెక్టే. కాకపోతే అది రోజు చేయాలన్న గ్యారంటీ ఏం లేదు కన్సిస్టెన్సీలో. రోజు 3 పూటలు తినడం కూడా కన్సిస్టెన్సీ. నేను ప్రతిరోజు 3 పూటలు తింటాను. అట్లే నేను ప్రతిరోజు 1 గ్లాస్ జ్యూస్ తాగుతాను. ఇది కూడా కన్సిస్టెన్సీ. అదేమో రోజుకు 3 సార్లు అయింది, ఈ రోజుకి 1 సారి అయింది. కాబట్టి ఈ రోజు పొద్దున 9 గంటలకు మళ్ళీ రేపు పొద్దున 9 గంటలకు తాగుతాను. నేను వారానికి 1 రోజు యోగా చేస్తాను. ఇది కూడా కన్సిస్టెన్సీనే. తర్వాత సంవత్సరానికి 1 సారి నేను అమెరికా వెళ్ళొస్తాను. ఇది కూడా కన్సిస్టెన్సీనే. జీవితంలో ఏ పని చేయని ఇది అల్టిమేట్ కన్సిస్టెన్సీ. అంటే ఏ జీవితంలో నేను ఏ లైఫ్ టైంలో చేయనింగా అని చెప్తున్నాను. అయితే కన్సిస్టెన్సీకి మైండ్కి అవినాభావ సంబంధం అయితే ఉంది. సో మైండ్ బేసికల్గా ప్యాటర్న్ లైక్ చేస్తుంది. మైండ్ అనేది ఒక ప్యాటర్న్ బేస్డ్. సో ప్యాటర్న్ని బ్రేక్ చేస్తే మైండ్ కేయాటిక్గా మారిపోతుంది. కేయాటిక్ అంటే పిచ్చి లేపుకుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఒక ప్యాటర్న్ ఉంటుంది. నువ్వు ఫోన్ ఆన్ చేసినా ఫస్ట్ ఇట్లా లైట్ వస్తుంది, తర్వాత కంపెనీ పేరు వస్తుంది, తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది. దెర్ ఇస్ ఎ ప్యాటర్న్. ఇట్లా ఫోన్ శబ్దం వచ్చింది అనుకో. సో మైండ్ నీడ్స్ ఆర్డర్ అండ్ మైండ్ ఇంటెన్షన్ టు క్రియేట్ డిజార్డర్. దాన్ని కోరుకునేది ఆర్డరు, అది చేసేదంతా డిజార్డర్ ఉంటుంది. ఓషో ఒకసారి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఒక పెయింటరు చాలా డిసార్డర్లీగా ఉంటాడు. బట్టలు వేసుకోడు, స్నానం చేయడు, పెగ్గేసి అక్కడ పడేస్తాడు. కానీ వాడు వేసి పెయింటింగ్లో గొప్ప ఆర్డర్ క్రియేట్ చేస్తాడు. ఒక మ్యూజిషియన్ చాలా డిసార్డర్గా ఉండొచ్చు, కానీ అతని మ్యూజిక్లో గొప్ప ఆర్డర్ ఉంటుంది. అదే ఆర్మీలో గొప్ప ఆర్డర్ ఉంటుంది, కానీ వాళ్ళు చేసినది డిసార్డర్ కోసమే, డిస్ట్రక్షనే ఉంటుంది. అంటే నిరంతరం ఆర్డర్గా ఉంటూ వాడు పని చేస్తే డిసార్డర్. ఒక నిరంతరం డిసార్డర్గా ఉంటున్నాడు, బట్ పని చేస్తే ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాడు. సో మైండ్కి ఉన్న డైమెన్షన్స్ ఇవి ఎక్స్ప్లోర్ చేస్తే పరిచయం అయితే, లేకపోతే ఏదో విధంగా పనిచేసి చచ్చిపోవడం ఉంటుంది. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ అన్నది నేను కూడా పాటిస్తాను. బికాస్ మైండ్ని ప్రశాంతంగా ఉంచాలంటే కన్సిస్టెన్సీ అనేది ఒక మంత్రము, ఏ సాధన జపం అవసరం లేని ఒక ధ్యాన పద్ధతి అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎవ్రీడే 3 యూట్యూబ్ వీడియోస్ ఉంది. ఇప్పుడు నేను లాస్ట్ 1 వీక్ నాకు నోరంతా పుచ్చింది, స్టిల్ ఐ కంటిన్యూడ్. జనాలు చూస్తారా చూడరా అన్నది సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. నీవు కన్సిస్టెంట్గా దాన్ని కొనసాగిస్తే నీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అలాగని ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు ఇట్. మనం మరణించే వరకు ఏదో ఒకటి చేయాలి కదా. కానీ ఒక్కొక్కసారి మన అదే మైండ్ బ్రేక్ చేస్తుంది కదా, దాన్ని చేయదు. అంటే నువ్వు క్లియర్గా తెలిస్తే ఇక బ్రేక్ చేయదు. క్లియర్గా తెలియడం అంటే ఇక వేరే ఏ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యొక్క ఇంపాక్ట్ ఆ పని మీద లేదు. ఇంకా ఇప్పుడు నేను ఎక్స్క్యూజ్ ఉందా లేదా, నాకు నోరు పగిలింది, నేను 1 వారం తర్వాత చేస్తాను, చేయలేదు నేను అనుకుంటే చేయలేదు. అట్లా కాకుండా ఇలా చేస్తే నా సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారేమో అందుకని చేయకూడదు, జస్టిఫికేషన్ వచ్చినా చేయలేదు. సో ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బీజన్లోనే ఇది ఉంది. ఎవరు చూసినా ఓకే, చూడకపోయినా ఓకే. ఇప్పుడు అంటే కొంచెం యవ్వనం ఉండొచ్చు, ఎన్టీఆర్ లాగా మాట్లాడవచ్చు, ఏదో రోజు పండ్లన్నీ ఊసిపోవచ్చు, అని మాట్లాడవచ్చు. బట్ ఐ కంటిన్యూ. వేరే వాళ్ళ చేతిలో బందీ అయ్యలేదు నా టైం. సో కన్సిస్టెంట్గా ఏదైనా చేయాలంటే జాబ్ ఒక మార్గం, అంటే వేరే వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తారు. రెండోది ఫ్రీలాన్స్ ఒక మార్గం, అంటే నీవే పూర్తి స్వేచ్ఛలో ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకుంటున్నావు. రైట్ ఇంటర్వ్యూస్ లోపల తిరిగి దాన్ని టచ్ చేస్తున్నావు. ఎవ్రీ టైం ఫస్ట్ టైం టచ్ చేసినంత ఫ్రెష్గా టచ్ చేస్తున్నావు. అండ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ గ్రోత్ అండ్ యు ఆర్ ఆల్సో గెటింగ్ బెనిఫిటెడ్. దానివల్ల చేయాలన్న ఒక స్ఫురణ కలుగుతుంది. ఇప్పుడు నేనున్నా రోజు యోగా చేద్దాం అనుకుంటా, ఒక 2-3 డేస్ ఓకే లేస్తాను ఎర్లీ అవర్స్లో, ఏదో నా మట్టుగా ఎవరితో సంబంధం లేకుండా నాకు నేనే చేసుకుంటాను, అన్నీ చేస్తాను. ఒక 2 డేస్ తర్వాత సేమ్ అదే టైంకి నేను లేవలేకపోతాను. ఒక్కొక్కసారి కొంచెం టైం అటు ఇటు అవ్వగానే ఈరోజు ఎలాగా లేట్ అయింది కదా. నేను ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను, నా లైఫ్లో జరిగింది. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ నా సమక్షంలో ఉన్నప్పుడు అతను చెప్పాడు, అన్న నేను నా లైఫ్ అంబిషన్ అన్న ఎవ్రీ డే 5 o'clock లేచి చదవాలి.
కానీ కుదరట్లే. 8:30 అవుతుంది, 9 అవుతుంది. తర్వాత ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనాలి, కానీ చదవలేకపోతున్నాను నేను. బట్ నేను ట్రై చేస్తా అన్నాడు. నేను ఈ పిచ్చకుంట్ల కథలు ఇంకెక్కడన్నా చెప్పు. సో నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సూటిగా ఆన్సర్ ఇయ్యి. నువ్వు 5 o'clock లేస్తే ఎంతసేపు చదవాలనుకున్నావు అది చెప్పు నాకు. 3 hours. నేను చెప్పిన ఎప్పుడు లేచినా 3 hours చదువుతా అని చెప్పు. 5 o'clock ఎందుకు లింక్ పెట్టినావు నువ్వు? దొరికిపోయాడు. ఇప్పుడు నా కొడక నువ్వు ఇక్కడనే పడుకుంటున్నావు నైట్, నువ్వు 1 గంటకు లే, ఐ డోంట్ కేర్. కానీ లేచిన ఎంబడే 3 hours చదువు. అనిపిస్తుంది ఈ ఎర్లీ అవర్స్ లో చేస్తేనే కదా బెనిఫిట్. 10 గంటలకు లేచి యోగా అసలు బెనిఫిట్ సంబంధం లేదు కన్సిస్టెన్సీకి. ఓకే, అంటే నువ్వు అన్కండిషనల్లోకి ఎంటర్ అయితేనే కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు కన్సిస్టెంట్గా సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఒక్క అవార్డుని ఇచ్చారా? ఆ సూర్యుని కిందే బతుకుతున్న మనుషులకు ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు, ఎన్ని దండలు. సూర్యుడికి ఏ అవార్డు ఇవ్వలేదు ఇవ్వడు. ఎందుకంటే అన్కండిషనాలిటీ ఉన్నది గుర్తింపబడదు. కానీ రియల్ వర్క్ అక్కడే జరుగుతుంది. ఎవడైతే పని చేస్తున్నా అని చెప్పుకుంటాడో, అలసిపోయినట్టు కనిపిస్తాడో, అంటాడో వాడు గుర్తింపబడతాడు. మిగతా వాళ్ళంతా రియల్ పర్సన్ ఇగ్నోర్ చేయబడతాడు. బికాజ్ వాడు నీ కోసం ఏం చేయట్లేదు, వాడు అనిపించి చేస్తున్నాడు. వాడు ఈజ్ జస్ట్ ఇమ్మర్స్డ్ ఇన్ టు హిజ్ వర్క్. వాడు ఎవరన్నా మంచి ఫేమస్ పర్సన్ పోతే అద్భుతంగా చేసేట కొందరు ఉంటారు, ఇట్లా ఏమో చెక్కుతారు బొమ్మ, వాడు పోగానే తీసేస్తారు అంతే, వెళ్ళిపోయినారు. నేను చూసిన ఆర్ట్ క్యాంప్ నడుస్తుంది, గెస్ట్లు వస్తారు కదా, వస్తున్నానంటే మామూలు సాదాసీద పదవులు వచ్చి చేస్తుంటారు, మంచిగా జోలు పెట్టుకుంటూ వేస్తారు. అప్పుడు చీఫ్ గెస్ట్ IAS ఆఫీసర్ వస్తున్నాడు, అసలు డిస్కషన్ లేదు. ఇట్లా పిండి బ్రష్ పెట్టుకుంటారు, ఇట్లా బ్రష్ పెడతారు, ఇట్ట కలుపుతారు. ఆ తర్వాత వాడికి ఏమోమో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాడు పోగానే ఆడబడేసి చాలా తప్ప అంటారు. కానీ వాళ్ళందరిలో ఒకడు ఉంటాడు, వాడు కుక్ వచ్చినా అంతే, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అంతే. తినేటోళ్ళు ఈ రెండింటిని కలిపారు. నా ఉద్దేశం ఎగ్జాంపులే, అంటే దేని కలుపుతారో కూడా తెలియదు. సో అట్లా కన్సిస్టెన్సీ అన్నది ఓన్లీ మనిషికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రకృతిలో అన్ని కన్సిస్టెంట్గానే ఉంటాయి, ఇన్కన్సిస్టెన్సీ లేదు ప్రకృతిలో. ప్రకృతి అంటేనే ఒక ఎటర్నల్ కన్సిస్టెన్సీ. సీజన్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ అంత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ సీజన్ వస్తుంది, 9 months తర్వాత మళ్ళీ వస్తుంది అది. ఇప్పుడు వింటర్ వచ్చింది, నవంబర్ డిసెంబర్స్లో, నో మ్యాటర్ వాట్, నవంబర్ డిసెంబర్స్లో మళ్ళీ వింటర్ వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ కన్సిస్టెన్సీని బ్రేక్ చేసే మనిషి మైండ్ లేదు అక్కడ. ఇప్పుడు మనకి మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది. నేను ఎక్కడికి వస్తున్నా, కన్సిస్టెన్సీ ఒరిజినేట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బికమ్ మైండ్లెస్. హౌ కాదు, నేను నెక్స్ట్ చెప్పే ఆన్సర్లో నీకు మొత్తం క్లియర్ అర్థమవుతుంది. హౌ అనేది దానికి జవాబు లేదు. అంటే హౌ అనేది మళ్ళీ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక నువ్వు చేయలేవు అది. ఇది నేను వెతికి పట్టుకున్న ఒకే ఒక అద్భుతమైన, ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేడు. గొప్పగా చెప్పలేదు ఎవరు. ఎందుకంటే జీవితాన్ని నిజంగా దర్శించి ఎవడు మాట్లాడుతున్నాడు, పుస్తకాల నుంచి గురువుగారు చెప్పింది ఇది అనిపించింది అని ఆచరిస్తూ చెప్పిన వాళ్ళు లేరు. మైండ్ లేకుండా ఉండడం అంటే ఇష్టాలకు అతీతంగా పనిచేయడం. మీ యూట్యూబ్ చేయడం నాకు ఇష్టము కాదు, అయిష్టము కాదు. నీకు ఇప్పుడు కళ్ళు రెప్పలు కొడుతున్నావు, అది ఇష్టమా అయిష్టమా? అదేం లేదు. మరి అదేమిటి, దాన్ని ఏ కేటగిరీలో వేస్తావు? ఇప్పుడు నువ్వు చీర కట్టుకుంటే ఇష్టం వచ్చేసింది, నచ్చిన సినిమాకి వెళ్తున్నావు, నచ్చిన వ్యక్తితో ఉంటున్నావు, అతనితో కలవను అయిష్టం, ఆఫీస్ మానేసిన ఇష్టం లేదు. సో మన లైఫ్ అంతా ఇష్టాల మధ్య నడుస్తూ ఉంది. ప్రకృతి పరంగా జరిగే పనుల్లో ఇష్టాలు లేవు. నేను బాత్రూమ్కి వెళ్ళను, నాకు ఇష్టమైతేనే పోతాను, లేకపోతే నేను ఆపకుండా అంతే అని వాడు ఒక్కడ కూడా లేడుగా. ఈ హ్యాస్ టు గో. ఫైల్స్ అయిన వాడు, లేకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా యూ హ్యావ్ టు గో. ఇష్టాలకు అతీతం ఎవరికి ఇష్టం ఉంటుంది? ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే ఇష్టాలకు అతీతంగా మింగాలి నేను, అప్పుడే బాడీ నిలబడుతుంది. కన్సిస్టెన్సీ ఇష్టాలకు అతీతం. కర్మయోగం అంటే ఇష్టాలకు అతీతం. అక్కడనే నీ జీవితకాలం పని చేయబడుతుంది. బికాజ్ ఇష్టాలకు అతీతంగా కనుక నువ్వు జీవితకాలం చేస్తావు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక బాగా తాగే భూబలని అడిగారంట, ఏమైనా ఎప్పుడెప్పుడు తాగుతావు అంటే 2 times తాగుతానండి. 2 reasons ఏంటంటే, ఒకటి
వర్షం పడితే తాగుతా, రెండోది వర్షం పడకపోతే తాగుతా అన్నాడు. జీవితాంతం తాగొచ్చు. జీవితకాలం తాగొచ్చు. అంటే ఇంక పెద్ద పెద్ద రీజన్స్ అక్కర్లే. ఈరోజు వర్షం పడలేదా, ఓ పెగ్గేయాల్సిందే. ఈరోజు వర్షం పడ్డదా, ఓ పెగ్గేయాలి. సో ఇష్టాలకు అతీతం ఎవరైతే అడుగు పెడతారో గొప్ప వర్క్ బయటకు వస్తుంది. బికాస్ యు ఆర్ నాట్ జస్ట్ మైండ్ సెంట్రిక్, నౌ యు ఆర్ ఎగ్జిస్టెన్షియల్ సెంట్రిక్ అన్నట్టు. సో ఆ అయిష్టాలని పక్కన పెట్టి వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనం స్వేచ్ఛగా ఉండాలి, ఎవరి కింద కంట్రోల్ అవ్వాలి. అవేవి లేవండి. ఇష్టాలకు అతీతంగా ఇప్పుడు నువ్వు యోగా ఉందా, ఇష్టాలకు అతీతం దాంట్లో పెట్టు, ఎక్స్పెరిమెంట్. అవును, యోగా వరకు అది ఓకే. ఫస్ట్ బిగిన్ విత్ 1, మళ్ళీ మొత్తం ఎందుకు, ఇదే మైండ్ ఇట్లనే చెప్తుంది. అది ఇట్లా కొంచెం పరిగెత్తిన తర్వాత ఇదేం పరిగెడుతున్నాం ఇక్కడి నుంచి బస్ స్టాండ్ చుట్టూ, మారతానే ఇనిషియల్గా అట్లా అనిపిస్తుంది. బికాజ్ వీ హ్యావ్ ఫర్గాటన్ దట్ ఆర్ట్. అసలు మనం పనే ఇష్టాలకు అతీతంగా చేయాలి. అన్ని పనులు ఒక్కొక్కసారి అలా అయిష్టాలను పక్కన పెట్టి చేయడం వల్ల మనకు కొన్ని కంపారిజన్ లాంటివి గట్ట వస్తాయి. రావు. నువ్వు ఇంకా జస్ట్ థింకింగ్ చేసి మాట్లాడుతున్నావు. ఇప్పుడు యోగా ప్రతిరోజు ఇష్టం ఉన్నా చెయ్యి, ఇష్టం లేకపోయినా చెయ్యి, 5 నిమిషాలు, ఒక 6 నెలల తర్వాత మాట్లాడు. మరి కావాల్సింది ఏమిటి ఇంకా? అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే ఆ ప్రెజర్ ఉంటది కదా, ఏముండదు. ఒకవేళ చేయగా ఇష్టంగా మారితే డజంట్ మ్యాటర్. ఖచ్చితంగా అప్పుడు నీకు రియల్ దాని యొక్క రియల్ సోర్స్లోకి ఎంటర్ అవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏదో ఇట్లా యోగా చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత సడన్గా నీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. యూఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ నీకు ఏదో బెనిఫిట్ అవుతుంది కాదు, అందులో నీకు ఒక రసం, ఎందుకంటే కన్సిస్టెన్సీలోనే నీకు ఆ రసానందం దొరుకుతుంది. వేరే వాడికి దొరకదు అది, వేరే వాడికి చిక్కదు అది రసం అన్నది. ఇప్పుడు రియాజ్ అంటారు సంగీతంలో, విన్నారు ఎప్పుడన్నా శబ్దం? రియాజ్ అంటే సాధన. అట్లా బీచ్లో కూర్చొని గంటలు పాడుకుంటారు. ఆ పాడుతున్న రిఫైన్మెంట్ వస్తుంది. అది 5-10 నిమిషాలు ప్రాక్టీస్ చేసేవాడికి రాదు. అది వాడికి కాన్సర్ట్ ఉన్నా రియాజ్ చేస్తాడు, కాన్సర్ట్ లేకపోయినా రియాజ్ చేస్తాడు, ఇంట్లో ఉన్న చచ్చిపోయినా రియాజ్ చేస్తాడు, ఇంట్లో ఉన్న పెండ్లైనా రియాజ్ చేస్తాడు, బంధువులు వచ్చినా రియాజ్ చేస్తాడు, బంధువులు వెళ్ళిపోయినా రియాజ్ చేస్తాడు, వర్షం వచ్చినా రియాజ్. హీ జస్ట్ డిడ్ రియాజ్ అనమాట. సో దట్స్ హౌ యూ స్టెప్ బియాండ్ మైండ్. దిస్ ఇస్ ద ఓన్లీ వే. అదర్వైజ్ మనకి ఎప్పటికీ ఈ ఇష్టాల్లోనే పడి యాక్చువల్గా వీ మిస్ మెనీ బ్యూటిఫుల్ థింగ్స్. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి చెప్పావు, బాగుంది. ఇదే ఆఫీస్ పరంగా వస్తే ఆఫీస్ అనేది కంపల్షన్. ఓకే, అంటే అది అవసరం, డబ్బు కోసం చేస్తున్నాం. అందుకని అక్కడ ఈ సిద్ధాంతం పనికిరాదా? అదే నేను అడుగుదాం. అట్లా సిద్ధాంతాలు ఆధ్యాత్మిక పరమైనవన్నీ ఆఫీస్ బయట చెప్పులు లేదా మనం వెహికల్ పార్క్ చేసినట్టు పార్క్ చేసేసేయాలి. నేను ఉద్యోగం చేస్తున్నా ఆనందం కోసం కుదరదు. ఆనందం కోసం ఉద్యోగం చేస్తే ఎప్పుడు ఆనందం ఉండనే లేవు. ఎందుకంటే ఆనందాన్ని ఇచ్చే అంశాలు ఏమీ లేవు. దాని రహస్యం ఏమిటి? అథారిటీ ఉన్న చోట ఆనందం ఉండదు. సర్వీస్ సీసీ కెమెరా ఉన్న చోట నువ్వు ప్రశాంతంగా ఎట్లుంటావు? ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి శోభనం చేసుకున్నారు అనుకో, ఒక 5-6 బొక్కలు పెట్టారు. దానికి అడిగారు ఎందుకు పెట్టారంటే, పక్కింటి వాళ్ళు ఎవరైనా చూసుకుంటారండి, మీరు భలేవారే అని జరుగుతుంది. అది ఒకవేళ జరిగితే నిజంగా జరుగుతుంది. ఇష్టాలకు అతీతం అట్లాంటి ఇద్దరు కలిస్తే అసలు ఊర్లో అందరూ వచ్చి చూసినా వాడు చేసి చేస్తాడు అంతే. అది ఒక స్థితి. ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కనెక్ట్ అవుతుంది అని. రీసెంట్గా ఎవరో అడిగారు యూట్యూబ్లో, మీరు లేడీస్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడం, న్యూటీ గురించి మాత్రం మంచిది కదా. నేను నా దగ్గరికి లేడీస్ ఎప్పుడు రాలేదు, జెంట్స్ కూడా రాలేదు, మనుషులు వస్తున్నారు అంతే. నువ్వేమో మొగం ఉండి అడుగుతున్నావు, నాకు తెలియదు. నేను ఒక మనిషిగా మాట్లాడుతున్నా, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. వాళ్ళకి లేని నీకెందుకు తీట, నువ్వు నాకు స్కిప్ ఆప్షన్ ఉన్నది ఉంది, స్కిప్ చేసుకో. అందుకని ఎగ్జాంపులే. అదే ఇప్పుడు
ఒక స్వామీజీ స్థాయిలో ఉన్నవాడు వాడి భాషను నియంత్రించుకొని మాట్లాడాలి కాబట్టి సత్యం ఎప్పుడు చెప్పలేడు. సరైన భాష వాడితే సత్యం టక్కున రీచ్ అవుతుంది. అదే కొంచెం ఫేమస్ అయిన తర్వాత కేసులు గీసులు అవుతాయి. అందుకని నేను ఆస్పెక్ట్ తీసేసిన. నేను చక్కగా బూతులు మాట్లాడుతున్నా, జీవితకాలం మాట్లాడుతున్నాను బూతులు. చలో, నాలో బూతు లేదు. బూతు పదాన్ని పదంగా వాడటం తప్పే ఉంది. కన్సిస్టెంట్గా వాడతా బూతులు నేను. అసలు లోపట ఒక తప్పుడు భావన ఉంచుకొని నువ్వు గౌరవించడం కూడా అతిపెద్ద బూతు. లోపట చాలా ప్రేమ ఉండి ఎరా బాడకం అన్నది ఎంత ప్రేమపూర్వకమైన సంబోధన అది. నేను ఒక కర్మన్ ఘాట్లో ఒక చోట ఉంటుంటే ఆ అత్తకి కోడలికి పడదు. అత్తయ్య గారు భోజనం చేద్దురండి అనేది ఆమె. వస్తున్నా కాల్సా తింటున్నా నన్ను. ఆమె గౌరవంగానే మాట్లాడేది, కానీ యుద్ధాలు జరిగేవి. నేను స్పష్టంగా చూసిన భాష మంచిగా ఉంది కానీ భావంలో చాలా విషం ఉంది. కొన్నిసార్లు చూసిన భాష పరమ దరిద్రం ఉంది, భావంలో చాలా పరమ పవిత్రత ఉంది. కానీ మనం దీన్ని రివర్స్ లో అన్వయించుకుంటాం కదా, తెలియక. అంటే జస్ట్ మాటల్ని పట్టుకున్నాం అంటే ఇంకా ఎదగాలి. ఒకవేళ మాటలనే పట్టుకుంటున్నాం అంటే ఇంకా ఎదగాలి మనిషి. మాటలకి ఆవల ఏ స్థితిలో ఆ మనిషి మాట్లాడుతుండో దాన్ని పట్టుకో, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా మాటలతో పట్టుకుంటాడు, రెస్పెక్ట్ ఇచ్చి వాడిని వదిలించుకోవడం మంచిది. అంటే స్టిల్ హీ హ్యాజ్ ఎట్ టు బికమ్ హ్యూమన్. ఆడు ఇంకా ఒక మైండ్గానే ఉన్నాడు. అట్లా ఇంకొక క్వశ్చన్ వచ్చింది అంటే కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇందాక మీరు ఇచ్చినటువంటి ప్రకృతిపరమైనటువంటి దానిలో ఇట్స్ ఎ సైకిల్ ఆర్ సర్కిల్ అని వస్తుంది యాక్చువల్గా. అవును. సో జనరల్గా మీరేం చేశారంటే ఈ కన్సిస్టెంట్గా ఉండే ప్రాసెస్ని లిబరేటింగ్ ప్రాసెస్గా మీరు చెప్పారు. కానీ యాక్చువల్గా మన ట్రెడిషనల్ స్పిరిచువల్ యాంగిల్లో చూసినట్టయితే సైకిల్స్ కానీ సర్కిల్స్ కానీ వీటిని ఛేదించడం లిబరేటింగ్ ప్రాసెస్ అంటారు. ఎట్లా రికాన్సైల్ చేయాలి? కాదు అంటే ఇది కూడా ఫాల్స్ ఈక్వాలెన్స్. ఇప్పుడు ఏదైతే మనం విషయస్ సర్కిల్ అంటే జనన మరణ చట్రం అన్నది ఒక మనిషి యొక్క ఇమాజినేషన్. మీరు మాట్లాడింది దాని గురించి. మీరు చెప్పగానే నాకు స్ఫురించింది. జనన మరణ చట్రం అన్నది విషయస్ సర్కిల్ అని ఎవడైతే అన్నాడో అది వాడి ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఒక దాంట్లో తిరుగుతే 2 రకాలుగా తిరుగుతారు, యాజ్ ఎ లూప్. ఇక్కడ నేను లూప్ గురించి మాట్లాడట్లే. నోవేర్ నేను మెకానికల్ ఆస్పెక్ట్ని తీసుకురాలి. ఇష్టాయిష్టాలకు అతీతం 2 రకాలుగా జరుగుతుంది. వెన్ యు ఆర్ అబ్సల్యూట్లీ మెకానికల్, ఆ విషయస్ సర్కిల్ అంటే అది నువ్వు మెకానికల్గా పడ్డావు. అట్లా కాకుండా రెండవది ఏంటి, నువ్వు పూర్తి చైతన్యంలో ఆ లూప్లో ఉండు. ఏ టైం కమ్స్ యూ కెన్ స్టాప్ దట్. ఇప్పుడు ప్రకృతిలో ఆపేవాడు ఎవడు లేడు, అది నిరంతరం కొనసాగుతుంది. బట్ నీ ఒక ఎగ్జిస్టెన్షియల్ కన్సిస్టెన్సీలో భాగంగా నువ్వు ఒక ఎగ్జిస్టెన్షియల్ కన్సిస్టెన్సీ క్రియేట్ చేసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ యూ యాజ్ ఎ పర్సన్ ఎవ్రీడే యోగా చేస్తున్నావు, దాన్ని కన్సిస్టెంట్గా మార్చుకున్నావు. ఇప్పుడు నీకు వార్ధక్యం వచ్చింది, అదే కన్సిస్టెన్సీని ఇంకో కన్సిస్టెన్సీ లూప్లో పెడతావు. ఎవ్రీడే చేసేదాన్ని ఇప్పుడు 3 డేస్కి ఒకసారి చేసుకుంటున్నావు. దట్ ఈస్ ఫ్రీడమ్. యు ఆర్ అవుట్ ఆఫ్ లూప్ ఆల్రెడీ. ఇప్పుడు మెకానికల్ లూప్ అంటే ఏదేమైనా చేయడం. నేను అట్లా చెప్పడమే లేదు. నేను ఎవ్రీడే పెయింటింగ్ వేస్తాను ఆ టైసన్, 6 నెలల తర్వాత చెప్తా, లేదా 6 సంవత్సరాల తర్వాత వారానికి ఒక 2 సార్లు 2 రోజులు వేస్తానండి. స్టిల్ ఐఎమ్ కన్సిస్టెంట్. ఎవ్రీ వీక్ 2 డేస్. ఆ తర్వాత సంవత్సరంలో ఒక 10 రోజులు ఇప్పుడు నేను పెయింటింగ్ చేసి మిగతా టైంలో ఏం చేయడం లేదండి. బట్ స్టిల్ ఐఎమ్ కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్, ఇప్పుడు మీరన్న విషయస్ సర్కిల్ అన్నది అందులో ఒక జడ కన్సిస్టెన్సీ ఉంది, ఒక మూర్ఛ ప్రవృత్తి ఉంది. అందులో నువ్వు లైట్ అండ్ కాన్షియస్నెస్ తీసుకొచ్చినప్పుడు అకార్డింగ్ టు యువర్ బాడీ లాంగ్వేజ్, అకార్డింగ్ టు యువర్ సైకలాజికల్ అండర్స్టాండింగ్, యూ కెన్ యాక్చువల్లీ షిఫ్ట్ యువర్ కన్సిస్టెంట్ ఆ లూప్ని మార్చుకోవచ్చు. తద్వారా అనుకుంటే నాకు బాడీ సహకరించకపోతే నేను లూప్నే షిఫ్ట్ చేస్తాను, నేను ఆ లూప్ని మార్చేస్తాను. ఎలా? నువ్వే ఎలా అయింది, ఇప్పుడు రోజు యోగా చేస్తున్నావు, హఠాత్తుగా నువ్వు ఏదో రకరకాల కార్యక్రమాలు పడ్డావు, కుదరట్లేదు, అప్పుడు బాధపడ్డా ఉండదు. సరే 2 రోజులకు ఒకసారి చేస్తే ఇప్పటి నుంచి అనుకొని మళ్ళీ కన్సిస్టెన్సీ క్రియేట్ చేసుకున్నావు. తద్వారా నీకు స్పేస్ అండ్ టైం దొరికింది. మళ్ళీ కొంతకాలం తర్వాత నీకు మళ్ళీ స్పేస్ అండ్ టైం చాలా బాగా దొరుకుతుంది. అగైన్ యూ డూ ఇట్ ఎవ్రీ డే. ఇంకా టైం బాగా దొరికింది, డైలీ ట్వైస్.
ఇదైతే మాత్రం నేను అబ్జర్వ్ చేశాను సార్. రీసెంట్గా నేను విపశ్యన చేసినప్పుడు నేను అనుకున్నా డైలీ 2 hours ఎలా అన్నా చేయాలని. ఒక 2 days చేసిన తర్వాత కొంచెం అదే ఈ టైం లేవడం ఆ టైం లేవడం జరిగింది. ఒక 2-3 days ఆపేసా కంప్లీట్గా చేయకుండా, అంటే ఎగ్జాక్ట్గా ఆ టైంకి లేవలేకపోయానండి. తర్వాత నాకు అనిపించింది ఏ టైంకి లేచినా ఇంత టైం చేద్దాం, అంతే. ఏ టైంకి లేచినా. ఇంకోటి కన్సిస్టెన్సీలో టైంకి ఇంపార్టెన్స్ లేదు, అంటే అది కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ ఇరుక్కుపోతే. ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు చదువుతాను, కొన్నిసార్లు నిమిషం, కొన్నిసార్లు 1 hour, స్టిల్ ఐఎమ్ కన్సిస్టెంట్. నేను ఎవ్రీడే 1 hour చదవాలనుకుంటే ఇది కన్సిస్టెన్సీ కాదు, మెకానికల్ అయిపోయింది. ఎప్పుడైనా ఒక రోజు అది జరగకపోయినా దానికి రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. అందుకే కన్సిస్టెన్సీ, నేను చదవాలి ఈరోజు ఒక్క నిమిషం జన్మంతరించి శ్రీ ఇచ్చిన అయిపోయింది భయ్య, అట్టంత ఫ్రీడమ్ ఉంటుంది కన్సిస్టెన్సీ. నేను యూట్యూబ్ టాక్ చేస్తా, ఏదో పనికి మాలింది ఒక 5 నిమిషాలు మాట పెట్టేస్తాను, నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇష్టాయిష్టాలకు అతీతంగా చేయాలి కదా. అప్పుడే యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ యువర్ లైఫ్. దాని రహస్యం చిక్కిన తర్వాత మజా వస్తుంది నీకు, యు బికమ్ చీర్ఫుల్ అండ్ నువ్వు లెస్ కట్టర్ ఉంటావు. ఇప్పుడు మీరన్న మెకానికల్ అన్నది కంపల్షన్స్ అవి. అందుకే జనన మరణ చట్టంలో తప్పించుకోవాలి, ఎందుకంటే వాడు ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొనే ప్రపంచం ఇచ్చింది అది. ఆ ప్రపంచం ఇచ్చిన దానికి వాడు ప్రకృతిని లింక్ పెట్టాడు చూడు, అది తప్పు. సో జనన మరణ చట్టంలోనే ఇరుక్కుపోద్ది అనుకుంటుందంటే డబ్బులు లేవు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బార్న్ అగైన్. ఒకవేళ అతనే డబ్బుల్లో పుట్టి ఉంటే ఐ వాంట్ టు టేక్ బర్త్ అగైన్, సేమ్ అని చెప్తాడు కదా పిట్ట కథలు. చాలామంది హీరోలు చెప్తారు నెక్స్ట్ లైఫ్లో ఇలాగే పుట్టాలి, నెక్స్ట్ లైఫ్ అని చెప్తారు కదా. ఎందుకు? ఇలాగే పుడితే డబ్బు వచ్చింది, ఇలాగే పుడితే పేరు ప్రఖ్యాతులు వచ్చింది. సో అదే కాకుండా వాడు చాలా సంకలు నాకాడు, కష్టపడ్డాడు, డబ్బులు లేవు, ఎంత ట్రై చేసినా, ఎన్ని గోడలు నాకినా డబ్బులు వస్తలేవు. ఇంకొకటి వచ్చింది ఏంటంటే, అంటే వాడి డిజైర్స్ తీరకపోవడం వల్ల వాడు అనవసరంగా జనన మరణ చట్టాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. అతను ఎవరు ఎక్సలెంట్ ఏం కాదు. బేసికల్లీ ఇప్పుడు మీరు చూసిన కుంభమేళలో సాధువులు కానీ ఎవరైనా కానీ ఓవరాల్ గా స్పిరిచువల్ ప్రాసెస్ అర్థమే ఈ జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకోవడం. దాని యొక్క కాదు అట్లేదు, అసలు సబ్జెక్ట్ వాళ్ళు కాదు, వాళ్ళని కాదు అసలు గురించి లేదు, ఈ ప్రాసెస్ వేరే. ఇప్పుడు ఎవరైతే స్పిరిచువల్ రెల్మ్ లో ఉన్నారో జనన మరణాల చట్టాల నుంచి తప్పించుకోవడానికి దానికి కంప్లీట్ డిఫరెంట్ కనెక్టేషన్ మీనింగ్ ఉంది. అదేంటో తెలుసా? నువ్వు ఎప్పుడు జన్మించదే లేదని తెలుసుకున్నావు, దాని ఆన్సర్ అది. తద్వారా సిన్స్ యు ఆర్ నాట్ బార్న్, యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. తద్వారా టేక్ ఇట్ ఈజీ, బికాజ్ నీ బాడీ మరణిస్తుంది, నువ్వు మరణించవు. నీ వస్తువులు మరణిస్తే నువ్వు మరణించవు అని తెలుసుకోవడం వల్ల వాడు లిబరేట్ అవుతున్నాడు తప్ప, ఈ ఎవడైతే సంసారంలో ఉండేటి వాడు జనన మరణాల చెట్ల నుంచి బయటపడాలనుకుంటే అర్థం ఉంది. బికాజ్ వాడి సఫరింగ్ ఇమ్మెన్స్లీ. ఇప్పుడు ఆ సాధువులకి రూపాయి ఖర్చు లేదు, వాళ్ళకి ఏ లక్ష్యాలు లేవు, వాళ్ళ కంపెనీలు లేవు, సాధించేది లేదు, కోల్పోయేది లేదు. వాళ్ళు సాధనలో తెలుసుకునేది అదే. నేను అంటే నేను దేంతో ఐడెంటిఫై అవుతున్నానో దానికి జన్మ లేదు, మరణము లేదని తెలుసుకున్న తర్వాత ఇక జనన మరణ చట్రం ఎక్కడది అసలు? నేను చెప్తున్నా నాకు పునర్జన్మ లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు జన్మ తీసుకోలేదు. ఎవరు తీసుకోరు. ప్రాక్టికల్ ఇప్పుడు నేను చెప్తా చూడు, ఇది మీరు ఈ సర్కిల్ ఒక 20 ఏళ్ల క్రితం ఇది మీరే కదా, బట్ యు ఆర్ ఇన్ డిఫరెంట్ ఫామ్, నిజం. ఇంకొక 20 ఏళ్ల క్రితం మీరే చిన్నగా ఉన్నారు, ఆ తర్వాత అంతకు 20 రోజుల క్రితం ఒక ప్రెగ్నెంట్ బాడీలో ఉన్నారు, మీరే కదా. కానీ అప్పుడు దానికి ఈ పేరు లేదు, అప్పుడు దానికి ఈ మెమరీ లేదు, అప్పుడు దానికి సోగాళ్ళ అనుభవాలు లేవు, ఇది క్లియర్ కదా. అయినప్పటికీ మీరు ఉన్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఇంకొంచెం వెనక్కి వెళ్తే కన్సీవ్ అయిన రోజు ఉంది, అంటే అండలోకి వీర్యకణం కలిసిన రోజు, స్టిల్ యు ఆర్ దేర్. అంటే తల్లి యొక్క అండకణంలో మీరు 50% ఆల్రెడీ ఉన్నారు, తండ్రి యొక్క వీర్యకణంలో 50% ఉన్నారు. ఈ రెండు కలవడంతో ఇది ఫామ్ అయింది. అయినప్పటికీ ఇంకొంచెం బ్యాక్ వెళ్తే ఈ 50% కొనసాగుతూనే ఉంది, ఆ తండ్రి నుంచి తండ్రికి, తండ్రి నుంచి తండ్రికి, అట్లా ఈ 50% కొనసాగుతూనే ఉంది. సో యు ఆర్ యాడ్ కంటిన్యూ అండ్ యాడ్ ఇన్ఫైనట్. మీరు కొన్నిసార్లు పూర్తిగా వికసిత స్థితిలో కనిపిస్తున్నారు, కొన్నిసార్లు మానసిక వికాసంలో కనిపిస్తున్నారు, కొన్నిసార్లు శారీరక వికాసంలో కనిపిస్తున్నారు, కొన్నిసార్లు ఆత్మ వికాసంలో కనిపిస్తున్నారు,
కొన్నిసార్లు శూన్య వికాసంలో కనిపిస్తున్నారు. శూన్యం నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందులో పుట్టగానే శారీరక వికాసం లేదు, ఆత్మ వికాసం ఉందంతే. తర్వాత పెరుగుతున్న కొద్దీ శారీరక వికాసం స్టార్ట్ అయింది, బాగా లైఫ్ అర్థమైనాక మానసిక వికాసం స్టార్ట్ అయింది, అర్థం చేసుకున్నది బక్వాసం తెలిసి డెత్ వేయడం, మళ్ళీ ఆత్మ వికాసం స్టార్ట్ అయింది, మళ్ళీ మీరు కుక్కంలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మరణించారు. ఇప్పుడు దీనికి 2 థియరీలు ఉన్నాయి. మీరు ఒకరికి జన్మనిచ్చారు, అతనిలో మీరు ఆల్రెడీ 50% ఉన్నారు, తద్వారా మీరు ఒక దగ్గర కొనసాగుతున్నారు. మీరు మరణిస్తున్నారంటే మీ మనస్సే మరణించేది, మెమరీ కాదు. మరణిస్తున్న ఆ శరీరము దాన్ని పూడ్చిపెట్టిన తర్వాతనో ఇంకేదైన తర్వాతనో అది పంచభూతాలలో కొనసాగితే ఆ గాలిలో ఆ పంచభూతాలు అంటే కలిసింది కదా, ఒక థియరీ. ఇప్పుడు అక్కడి నుంచి రంజిత్ పోతున్నాడు, రంజిత్ గాలి పీల్చుకున్నాడు. సో రంజిత్లో కూడా మీరు నివసిస్తున్నారు ఇప్పుడు. బికాజ్ అతను శ్వాస తీసుకుంటున్నాడు, అతని శ్వాస మాత్రమే అతని జీవితానికి ఆధారం, ఆహారం కాదు. తద్వారా మీరు అతని శ్వాసలో ఉన్నారు, తద్వారా యు ఆర్ స్టిల్ అలైవ్. ఆ క్షణంలో మీరు మరణించినప్పుడు ఆ వాయువులు పీల్చిన 1,00,000 మంది చుట్టుపక్కల ఊళ్ళల్లో దే ఆర్ ఆల్ బ్రీతింగ్ యూ. మీరు ఎక్కడ మరణిస్తున్నారో, ఎక్కడ జన్మ ఇది ఓన్లీ ఆత్మ అనుకుందాం. ఆ తర్వాత ఈ బాడీని కనుక పూడ్చిపెడితే మొత్తం పురుగులు వచ్చేసినాయి బాడీలో. సో ఈ బాడీ పురుగులకు జన్మనిచ్చింది, ఆ పురుగుల్లో మీరు తిరుగుతున్నారు. వాటికి నవ్వుతావేరా, వాటికి మెమరీ లేదు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు వాటికి. ఆ తర్వాత ఆ పురుగులు తిన్న తర్వాత మొత్తం కలిసి దాన్నంతా ఏదో ఓ పెద్ద ప్రాణి ఏదో తిన్నది, ఆ ప్రాణిలోకి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే వన్నెస్ కాన్సెప్ట్ ఉన్నదే ఒకటి. సో ఇప్పుడు ఇందులో నో చెప్పడానికి ఏమీ లేదు. నేను చెప్తున్నా, నాకు పునర్జన్మ లేదు, ఎందుకంటే జన్మనే తీసుకోలేదు నేను. పునర్జన్మ ఎట్లుంటుంది? ఇక్కడ ఈ శరీరం మరణించిన తర్వాత, శుష్కించిన తర్వాత పురుగులు పడితే పురుగు జన్మిస్తుందా, పురుగు పునర్జన్మిస్తుందా? జన్మిస్తుంది అంతే. తద్వారా జన్మ కొనసాగుతుంది. పునర్జన్మ అన్నది ఒక ఫార్స్, ఒక హోక్స్, ఒక అబద్ధం, ఒక సుబిలిటీ, ఒక అజ్ఞానం, ఒక అధ్యాస, ఒక మూర్ఖత్వం, ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్ టు ఫూల్ యువర్ సెల్ఫ్. అదంతా అబద్ధం సార్, అబద్ధం సార్, అబద్ధం. అజ్ఞానం అనేది రకరకాలు ఉంటుంది. ఎక్కువ మంది నమ్మినంత వల్ల సత్యం అయిపోతుంది. నేనైతే చెప్తున్నా, మరి కొన్ని లాజిక్స్ చెప్తారు సార్, పిర్ర మీదకి ఇచ్చాలంతే అని పారిపోవాలన్నమాట. ఏది శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపాంతరం చెందుతుంది. అవునవును, ట్రాన్స్ఫర్మేషన్. అదే మీరు డైరెక్ట్ గా అద్వైత కాన్సెప్ట్ అంటే అసలు ఇప్పుడు సిద్ధాంతాలు ఎందుకు? సిద్ధాంతం లేదు, మీరు సింగిల్ కాన్సెప్ట్ గెలిపారు. కాన్సెప్ట్ కాదు, ఫ్యాక్ట్ అవునా కాదా? ఆ విధంగా మీరు ఫ్యాక్ట్ గా మీరు నిరూపిస్తా ఉన్నారు. కానీ నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, మీ సమస్యలంతా మనస్సువే. మనసుదే అంటారు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇది మీ శరీరానికి ఓకే, మీ ఆత్మకు ఓకే, మీ మనసుకు నాట్ ఓకే. కన్విన్స్ అవ్వదు. అంటే మనసు అంటేనే అది, మనసు అంటేనే అది. ట్రెడిషనల్ ఆస్పెక్ట్ నుంచి మనం ఇప్పుడు న్యూ ఏజ్ ఫిలాసఫీ చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ మీరు అన్నట్టుగా QLU కావచ్చు, ఈవెన్ ఎక్కడైనా కానీ ఏం కాదు. ఎందుకు ఆ QLE అంటే అది కాదు, దాని అర్థం వేరే ఉంది. అది వేరేది. QLE అనేది అది కాదు, అసలు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అది కాదు. కానే కాదు మనం డిస్కస్ చేసా, ఒక అబ్రివేషన్ ఎట్టుకుంటుంది. దాంతో మనకే సంబంధం. నేను ఇంకొక యాంగిల్ మాట్లాడతాను. మీ ఫోను, నా ఫోను, ఆయన ఫోన్, 5 ఫోన్స్ ఉన్నాయి. ఇట్లా బాడీలో అనుకుంటున్నాను నేను కొద్దిసేపు అనుకో. ఈ 5 ఫోన్లు నేను పలిపోయాయి అనుకోకుండా, ఏదో ఇష్యూ వచ్చి. కానీ ఫోన్లు పైకంటే బాడీస్ వెళ్ళిపోయాయి. కానీ బ్యాకప్ మళ్ళీ ఇంకో కొత్త ఫోన్ తీసుకోగానే మీ బ్యాకప్ మీకు వచ్చేస్తుంది, ఆయన బ్యాకప్ రీసెంట్ టైమ్స్ లో అట్లేదు. అది ముందు నేను కాన్సెప్ట్ నేను క్లియర్ చేయను. అట్లాగే మీ లైఫ్ ఎప్పుడైతే అయిపోయిందో, వెన్ యూ టేక్ ఎన్ అదర్ బాడీ, మీరు ఏదైతే తీసుకున్నటువంటి మెమరీ ఉందో, సేమ్ మెమరీ ఎలాగైతే మీరు గూగుల్లో ఉన్నటువంటి బ్యాకప్ లోకి వచ్చేసిందో మీ బాడీలోకి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీ ప్రగతి మొదలవుతుంది. అంటే ఎవల్యూషనరీ థియరీ ప్రకారంగా చూసినట్టయితే. సో దీన్ని మీరు ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తారు?
అసలు అలాంటివి లేవు. ఇప్పుడు ఉంటే కానిటట్టు చేయొచ్చు, సరదా మాట్లాడుకోవాలంటే అవును ఓకే అంటే అయిపోతుంది. చెల్లి నువ్వు ఓకే అన్నా అయినా అన్నా ఆ రోజు భగవద్గీతలో కూడా మీరు డిఫరెంట్ బాడీస్ అంటే నేను దీన్ని ఏమంటారు వస్త్రాలాగా చదించుతాము. కరెక్టే, అది కరెక్టే. బాడీ ఇప్పుడు నేను చెప్తే కదా, ఇప్పుడు నువ్వు మరణించినప్పుడు పురుగైను కొత్త శరీరం తీసుకున్నావా లేదా? ఓన్లీ నువ్వు హ్యూమన్ ఫామ్ వస్తావు అని చెప్పిండు ఏమన్నా? మెమొరీ పుట్టిన తర్వాత మరణించిన వాడు జన్మించక తప్పదు, జన్మించిన వాడు మరణించక తప్పదు. ఇప్పుడు మనిషే పుట్టినవాడు మనిషే మరణించక తప్పదు, మనిషే జన్మించిన వాడు మనిషి అని చెప్పాడా? పుట్టిన జీవి కాంటెక్స్ట్ అది. మనిషి ఎక్కడ ఉన్నాడా భగవద్గీతలా? జీవి కాంటెక్స్ట్ అంటున్నారా? కాదా? మనిషి అని చెప్పాడు ఏమన్నా? నాకు చెప్పు, మనిషి అని చెప్తే ఈవెన్ తాత్పర్యం లేదా మనిషిని చూపి చూద్దాం. సరే ఒక పని చేద్దాం. చూపి బుద్ధుడు తీసుకు. అరే భగవద్గీత దగ్గర ఉండు, బుద్ధుడు ఎందుకు వెళ్ళానంటే రీఇన్కార్నేషన్ మీద థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ తీసుకొని ఎక్కడో మొదలైనటువంటి ఒక అంటే ఈ స్మాల్ నేను ఒక మాట చెప్తాను, నేను ఒక మాట కాదు 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 మళ్ళా ఫాల్స్ ఈక్వాలెన్స్. అది ఓన్లీ జాతక టేల్స్ అనేది ఒక సపరేట్ స్టోరీ, అది వదిలేండి. అది మరి జాతక టెల్స్ ని బుద్ధుని లైఫ్ ఆపాదిస్తే అసలు బుద్ధుని ఇన్సల్ట్ చేసినట్టు. సో జాతక టెల్స్ ఎట్లయితే మనకు భాగవతం వచ్చిందో అట్లా అన్ని ఫిలాసఫీస్లో కూడా కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్స్ వచ్చాయి, అందులో కాస్త ఇమాజినేషన్ ఉంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నేను ఒకానొక జన్మలో పాము, ఆ తర్వాత ఒకానొక జన్మలో నేను పురుగు, ఆ తర్వాత ఒకానొక జన్మలో కాకి, ఇప్పుడు తర్వాత ఆ తర్వాత ఒకానొక జన్మలో నేను ఇది, ఆ తర్వాత పంది, తర్వాత నేను మనిషి జన్మ మనిషి తర్వాత కూడా డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్. ఎక్కడ నుంచి హ్యూమన్ ఎవల్యూషన్ లో మీరు రేసా రావడానికి ముందు అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్వాలిటీ ఇక్కడికి రావడానికి ముందు మీరు క్వాలిటీ లేని జన్మ. ఇప్పుడు బుద్ధత్వం అంటే ఏంటో తెలుసా? చెప్పండి. ఐడెంటిఫికేషన్ నుంచి బయటపడ్డా, అక్కడితోనే ఈ సిద్ధాంతం పడిపోయింది. యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ బాడీ, దెన్ ఇట్ డజంట్ మ్యాటర్ యు ఆర్ ఇన్ ద పిగ్ ఆర్ హ్యూమన్. విషయం అది, మన విషయం నుంచి పక్కకి జరిగితే ఎట్లా? బుద్ధిస్టులందరికీ బుర్ర లేదు, వదిలేవాళ్ళను. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు చాలా మంది బుద్ధిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇట్లా అడిగితే ఇట్లా బుర్ర వదిలేట్టు నీతో ఉంటే మేము బుద్ధిని వదిలేస్తాము, మనం ఒకటే కండిషన్, వీ షుడ్ నెవర్ డిస్కస్ ఫిలాసఫీ అని చెప్పారు. ఐఎమ్ అగ్రీయింగ్, ఎప్పుడు డిస్కస్ చేయించాను, వి నెవర్ డిస్కస్ టిల్ టుడే. కాదు, ఎవరు చెప్పిండు సార్? అరే రామన్, నీ యొక్క మనోప్రపంచం అన్నది నీ ఛాయస్లను బట్టి నిర్మితం అవుతుంది. నువ్వే అమ్మాయి అయితే చీర కూడా వస్తుంది నీ మనసులో. ఇది అవునా కాదా చెప్పు. ఎందుకు క్వశ్చన్స్ ఆఫ్టర్ క్వశ్చన్స్ పోతే అనంతంగా ఉంటాయి. ఫిక్స్ చేయి. నేను చెప్తున్నా, బుద్ధుడు అంతకుముందు 1,00,000 జన్మలు, ఆ తర్వాత 1,00,000 జన్మలు తీసుకున్నా కుछ फर्क नहीं पड़ता, because the Buddha himself said you should not identify with the body. A person who does not identify with the body, ఎన్ని జన్మలు తీసుకున్నా ఎన్ని శరీరాలు ఉన్నా కుछ फर्क नहीं पड़ता, because I am not identified with it. మీరు నాన్ ఐడెంటిఫికేషన్ కి రావడానికి ముందు ఐడెంటిఫైడ్ బాడీస్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది కదా. పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఇదే ఈ క్వాలిటీ, ఒక క్వాలిటీకి రావడానికి అంటే గత జన్మ సంస్కారం ఖచ్చితంగా మీరు అలాంటివి ఏమీ లేవు సార్. ఇదంతా మన అజ్ఞానం నుంచి మనం మాట్లాడేది. నేను చెప్తున్నా, ఇప్పుడు కుక్క పడుకుంది, మీరు పడుకున్నారు. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద స్లీప్ క్వాలిటీ? నో డిఫరెన్స్. బాత్ కథం. వేకింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎట్లుంటది? వేకింగ్ స్టేట్ లో మీకు, నాకు, ఈవిడికి, తనకి అందరికి డిఫరెన్స్ ఉంది కదా. లెవెల్ ఆఫ్ తద్వారా లెవెల్ ఆఫ్ పర్సెప్షన్, తద్వారా కుక్క పర్సెప్షన్ కుక్కది, నా పర్సెప్షన్ నాది, మీ పర్సెప్షన్ బాత్ కథం హోగయా. ఇప్పుడు మనుషులందరికీ ఒక తరహా పర్సెప్షన్ ఉంటే మీరు చెప్తురు కానీ కుక్క పర్సెప్షన్ కుక్కది. అవి కొన్ని చూడగలదు, నువ్వు చూడలేవు. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప? మనం తినలేదు, అది తినగలదు, ఎవరు గొప్ప? రెండవది, అన్నిటికంటే ముఖ్యం, భగవద్గీత సారాన్ని నిరంతరం జీవిస్తున్నది మనిషి తప్ప అన్ని ప్రాణులు. కుక్క స్వయం భగవద్గీతనే. కుక్క జీవితాన్ని నువ్వు అక్షర రూపం చేస్తే భగవద్గీత అవుతుంది. నిష్కామ కర్మకు పరాకాష్ట కుక్క అరవడం అనేది. నిరంతరం అరుస్తూ ఉంటుంది. ఏ కుక్క అయినా, ఏ దేశపు కుక్క అయినా రూపాయి రాదు దానికి. ఇలా అరిస్తే మా ఓనర్ అన్నం పెడతానని అరవదు, అది జస్ట్ అరుస్తుంది. దిల్ ఖోల్కి అరుస్తుంది. అరిచినప్పుడు దాని బ్యాగ్ చూసి తెలుస్తుంది, ఇట్లా ముడుచుకుపోతుంది అది.
అట్లా వస్తుంది. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మనం మనిషి గొప్పవాడు అనుకోవడంతోనే చిక్కు వచ్చింది. మనిషి యొక్క ఈగో అది. మనిషి అంత స్టూపిడ్. ఓకే. నేను చెప్తున్నా, ఫస్ట్ మనిషిగా జన్మ తీసుకొని తర్వాత ఎంతో అర్థం చేసుకున్న తర్వాత నువ్వు కుక్క అయిపోతావు. అట్లా అట్లా అమీబాయి డిసప్పేర్ అయిపోతావు. దిస్ ఇస్ ద రైట్ అండర్స్టాండింగ్. బికాస్ కుక్క కన్నా కొంత ప్రాపంచిక ప్రారంధాలు ఉన్నాయి, అమీబాకి అవి కూడా లేవు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికత ప్రాపంచిక విషయాలకు సంబంధించిందే కానప్పుడు ఇంకా డబ్బు గిబ్బు రాజకీయం అంతా పక్కన పెట్టాలి. లైఫ్, బర్త్, దాని మధ్యన ఉన్నటువంటి మైండ్ ఆడే చిన్న గేమ్ నుంచి త్వరగా బయటపడ్డాం. నీ డ్యూటీ అండ్ యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్. నిరాకార నిర్గుణ అంతే. నేను ఐఎమ్ అవుట్ ఆఫ్ మై మైండ్. ప్రపంచంలో ఉంటున్న ప్రపంచంతో నాకు వచ్చే సంబంధం ఏం లేదు. దానివల్ల నాకేం ఉపయోగం లేదు. అవసరమైన మేర ప్రపంచాన్ని వాడుకుంటాను. పిండి తడపడానికి అవసరమైన నీళ్లు వాడుకున్నట్టు. సో వెన్ యు సీ ఇన్ ద రైట్ వే, మైండ్ ఫ్రీ అయిపోతుంది. మనం దాన్ని తప్పులో తడగ్గా చూసినప్పుడు మన గొప్పగా ఫిలాసఫీ గొప్పగా అనిపిస్తుంది. ఫిలాసఫీలో ఏం లేదు. ఇప్పుడు ఎవడైతే సాధువులు, సన్యాసులు, యోగులు ఉన్నారో ద అల్టిమేట్ రియలైజేషన్ ఏమిటి? అసలు జన్మ లేదు అని తెలుసుకోవడం. జన్మ లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు శూన్యంతో మొదలు పెట్టారు కదా, దానికి అసలు మొదలు ఎక్కడ పెట్టిన అసలు ఎండే చేయలేదు. ఎండే చేయలేదు ఆఫ్ కోర్స్, బట్ అసలు దానికి ఎండ్ లేదా? రిగ్రెషన్కి వచ్చినప్పుడు అసలు మొదలు పెట్టడం ఎక్కడిది? ఎండ్ లేదన్న తర్వాత దెర్ ఇస్ నో ఎండ్ అండ్ దెర్ ఇస్ నో బిగినింగ్. రీఇన్కార్నేషన్ అనేది మెమరీతో ఉంటుందా, మెమరీ లేకుండా ఉంటుందా? మళ్ళీ ఇంకొకటి, శూన్యానికి లేదు. అంటే శూన్యం అంటే ఇప్పుడు మీరు నాకు శూన్యం అనేది కూడా మనం అనుకున్నాం. శూన్యానికి లేదు. రెండు, బాడీకి కూడా లేదు, మైండ్ ఉంది. రీఇన్కార్నేషన్ ఇది ఎంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్, యు గాట్ ద పాయింట్. రీఇన్కార్నేషన్ పాయింట్ అయితే నాకు అర్థమైంది. రీఇన్కార్నేషన్ తెలుసా నీకు? అదే కదా ఇప్పుడు తిరిగి జన్మించడం అంటే మనకి ఆ తాలూకా అదే గత జన్మ వాసన సంథింగ్ లైక్. కాదు నువ్వు స్పష్టంగా రీఇన్కార్నేషన్ అనే పదం ఊరికే వాడకూడదు. ఆయన ఎట్లా ఏ కాంటెక్స్ట్ లో వాడడం నాకు తెలియదు. రీఇన్కార్నేషన్ అంటే యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. అంటే నీ గతానికి సంబంధించిన పునర్జన్మ తీసుకోవడం వేరే. రీఇన్కార్నేషన్ పునర్జన్మ కాదు. రీఇన్కార్నేషన్ అనేది నువ్వు తిరిగి జన్మ తీసుకున్నావు, బట్ యు ఆర్ బోర్న్ విత్ కంప్లీట్ మెమరీ బ్యాకప్. తద్వారా అక్కడ నువ్వు సగం రొట్టె పూర్తి చేసినావు, ఈ జన్మలో ఆ రొట్టె పూర్తి చేసి సస్తావు బేసికలీ. గత జన్మ వాసన అదే అంటారు ఏదో. మీరు చెప్పిన హైయెస్ట్ స్టేట్ ఏదైతే ఉందో ఇన్ఫైనైట్ స్టేట్ లో దానికి ఏమీ రీబర్త్ ఉండదు. అదే మీరు అంటున్నారు నో బర్త్ నో డెత్. ఆ కాన్సెప్ట్, ఆ స్టేట్మెంట్ ని ఎవరు కాంట్రాక్ట్ చేయడానికి లేదు. అవును. బాడీ కెనాట్ రీబోర్న్. ఒకవేళ రీబోర్న్ అయినా మీరు అన్నట్టుగా ఏవో పురుగులు, బట్ వాట్ ఎవర్ ద మైండ్, ఇందాక నేను నీకు చెప్పిన బ్యాకప్ అకౌంట్ లో ఉన్న మెమరీ అంతా కూడాను ఇట్ వాంట్స్ ఎన్ అదర్ బాడీ అండ్ ఇట్ టేక్స్ ఎన్ అదర్ బాడీ. వై? బికాస్ ఇట్ హ్యాస్ టు కంప్లీట్ ఇట్స్ ఎవల్యూషనరీ ప్రాసెస్. అట్లా అక్కర్లేదు సార్, బతుకుందని చూసుకుంటారు. మళ్ళీ ఆడే ఇప్పుడు ఐన్స్టీన్ తిరిగేందుకు, ఐన్స్టీన్ థియరీని ఆడకంటే అద్భుతంగా అర్థం చేసుకునే మేధావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నడిపిస్తారు కదా ముందుకి. దానికి ఐన్స్టీన్ ఎందుకు? ఇప్పుడు నేను ఫోన్ సగం తయారు చేసిన, టెక్నాలజీ మొత్తం వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసిన, వీళ్ళు నేను చచ్చిపోయిన గంటకే షురు చేస్తారు. మళ్ళీ నేనెందుకు? ఆల్రెడీ నా మెమరీ ఆల్రెడీ సర్వైవ్ అవుతుంది వేరే వాళ్ళ దాంట్లో. మళ్ళీ నేను పుట్టి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ అదంతా ఎందుకు? న్యూసెన్స్. ఆలోచించు. ఇప్పుడు నేను సగం పెయింటింగ్ పూర్తి చేసిన, నా స్టైల్ మొత్తం వాడు తెలుసు. నేను చివరి క్షణంలో అది పూర్తి చేయటైతే అయిపోతులే అన్న, లెగసీ కంటిన్యూ చేస్తాను. మళ్ళీ నేను ఏమైనా రావాలంటే ఎందుకన్నా ఓకే మాకు ప్లేస్ అయితే ఇరికిరికి అవుతుంది, మళ్ళీ ఎందుకు రావడం అని చెప్తే సరే. ఇప్పుడు మీకు ఒక ఇన్సైట్ ఉంది, మీకు ఒక ఇన్సైట్ ఉంది, ఇన్సైట్ క్వాలిటీ ఉంది. ఇన్సైట్ మీన్స్ వాట్ ఎవర్ యు సే విత్ నువ్వు డిఫైన్ చేయి. ఇన్సైట్ఫుల్ క్వాలిటీ ఉంది. వాట్ ఈజ్ ఇన్సైట్? డిఫైన్ ఇట్. Insight which is beyond intellect, the intelligence. Example. Give me an example. Do you have an insight? మీ ఇన్సైట్ ఉందని చెప్పగలిగే అంత మాత్రమే ఉంది. అది ఇన్సైట్ కాదు, ఇట్స్ రికగ్నిషన్ అంతే. ఇట్ ఇస్ రికగ్నిషన్. అట్లా బాగా డాన్స్ చేస్తున్నాడు కుర్రోడు, అది వేరే. ఇన్సైట్ని గుర్తించడం ఉండదు సార్. ఇన్సైట్ మీకుందా లేదా మీకు తెలియాలి. ఓకే. అట్లంటే ఎనీ స్టూపిడ్ క్యాప్టివేటింగ్ ఐడియాని మైండ్ లైక్ చేస్తుంది. దట్ ఈస్ నాట్ ఇన్సైట్. మీరు అక్కడ ఏది ఉంటే దాన్ని గుర్తిస్తారు అంతే మీరు. ఓకే.
మీకు ఎప్పుడు ఇన్సైట్ కలిగిందా? నేను చెప్తున్నా, ఐ హ్యాడ్ మెనీ ఇన్సైట్స్. దేన్ని అసలు ఇన్సైట్ అనాలి? చూసారా, యూజ్ వర్డ్స్ బట్ వీ డోంట్ నో ద ఏబిసి ఆఫ్ ఇట్. చాలా విషయాలు ఇంతే. డిఫైన్ వాట్ ఐ ఫీల్ యాజ్ ఇట్ ఇన్సైట్ అనేది చూస్తున్నా. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ ప్రోబ్ చేస్తాను ఇంటలెక్చువల్. నిజంగా తెలిస్తే ప్రోబ్ అక్కర్లే. అది ఇప్పుడు మీ బ్యాక్ ప్యాక్ ఎక్కడంటే ఐఎమ్ లెట్ మీ ప్రోబ్ అనేవాడు తెలుసు మీకు. ఇట్స్ సో వెన్ యూ నో ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, మెమరీతో పని లేదు. అది మెమరీతో కాకుండా అంటే మీరు ఇప్పుడు మీ అమ్మ పేరు గుర్తుపెట్టుకోవడం మెమరీ కాదు. ఇట్ ఈస్ గాన్ బియాండ్ మెమరీ. మీరు భోజనం చేస్తున్నారు, ఈ చిన్న యాక్షన్ ఉంది, ఇట్స్ నాట్ మెమరీ, ఇట్ ఈస్ బియాండ్ మెమరీ. సో మమ్మల్ని కన్విన్స్ చేయగలిగే ఒక క్వాలిటేటివ్ అది లాజికల్ వాట్ ఎవర్ మీకు ఉంది కదా. నేను అట్లా చెప్పాను దాన్ని. చూద్దాం. నేను జస్ట్ మామూలుగా చెప్తున్నా, మీరు ఎందుకో కన్విన్స్ అవుతున్నారు. ఐ డోంట్ నో వై. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు కన్విన్స్. నేను బ్లంట్గా క్వశ్చన్ చేసే విధానం అది ఓకే. సి ఏదైనా కన్వే చేసి అప్పీలింగ్గా చెప్పొచ్చు. నేను చెప్పేదంతా నీకు ప్రాక్టికల్గా ఎవరికి వాడు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఊరికి బాగుంది బాగాలేదనడం అనేది ఆర్డినరీ మైండ్ డ్యూటీ. అది ప్యూర్ సైలెన్స్ నుంచి సమస్త మానవ జాతిని నా మైండ్లోకి వెళ్ళి దింపి ఆటో ఎక్కి పంపించిన కథ. ఆటోలో డెస్టినేషన్ లొకేషన్ పెట్టలే నేను, ఎటు పోయారో తెలియదు. దెన్ ఐ టుక్ మై కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై సెల్ఫ్. తర్వాత ఇప్పటివరకు నేను గ్యాదర్ చేసుకున్న ఈ పిచ్చకుంటే ఇన్ఫర్మేషన్ ఏది ఉందో, మీరు అంటున్న సో కాల్డ్ సాఫ్ట్వేర్, అదంతా అబద్ధం అని తెలుసుకున్నాను. షీర్ లై. ఎందుకో తెలుసా, మెమరీ ఈజ్ ఆల్వేస్ హాఫ్ బేక్డ్ ట్రూత్. దాంట్లో ఏది కంప్లీట్ ఉండదు. హిమాలయాలు చూస్తాం పోయి, ఓన్లీ వన్ సైడ్ చూస్తే అటుపక్క ఉంది, ఏం తెలుసు నీకు. కానీ మైండ్ అంటది ఐ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్. ఓ ఐ హ్యావ్ సీన్ మెనీ ఫోటోగ్రాఫ్స్. నేను మస్తు మందిని 2009 నుంచి 2014 మధ్యన నాదంతా ఈ చర్చోపచర్చల పీరియడ్ అది. ఆ తర్వాత ఐ డిసైడెడ్ నాట్ టు ఆర్గ్యూ విత్ ఎనీబడి. ఐ జస్ట్ సటిల్లీ డిస్కస్. ఇఫ్ ఎనీబడి ఇన్సిస్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది భయ్యా అని వెళ్ళిపోతుంది. అనవసరంగా చెప్పాను. ఇంకా అంటే ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు ప్రూవ్ ఏ పాయింట్. ఆ టైంలో ఎవడన్నా ఏదన్నా తెలుసు అంటే పేపర్ ఇచ్చి రాయమంటుంటే ఎవడు రాసేవాడు కాదు అసలు. ఎవరికేం తెలియదు. నాకు అర్థమైంది, ఎవరికేం తెలియదు. ఇప్పుడు నేను నా నోటి నుంచి వచ్చే ప్రతి పదము, దాని మూలము, దాని యొక్క బౌండరీ, దాని యొక్క స్మెల్, దాని ఆరా, దాని ఫ్రాగ్రెన్స్, ఎవ్రీథింగ్ ఐ నో. ఏదో పదబంధాలు బాగు నేను వాడమంటే పోయిటరీ చెప్పమంటే నేను ఇప్పటికీ నీ అమ్మ దాని పోయిటరీ చెప్తాను. నేను ఐ రెడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోయిటరీ. సో పోయిటరీ చెప్పగలను. అనుకుంటే పోయట్రీ లేదా వచ్చేట్రీ అని. పాస్ట్ లైఫ్స్ లేవు అని మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు. బాగుంది. అసలు పాస్ట్ లైఫ్స్ ఉన్నాయని చెప్పిన బుక్స్ కానీ ఎప్పుడైనా చదివారు? ఈ బుక్ ఒక్కటి చాలు, పిచ్చెక్కే పుస్తకం కాదు. అవన్నీ అవన్నీ ఇంకా కిందనే. ద లైఫ్ అండ్ డెత్ ఆఫ్ టిబెటియన్ మాంక్స్. లైఫ్ అండ్ డెత్ ఆఫ్ టిబెటియన్ మాంక్స్ అని ఒక పుస్తకం ఉంది, చదువు. ఎగ్జాక్ట్ నేను చెప్తా నీకు. అసలు నేను చదివితే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చినాయి, తర్వాత మోషన్స్ కూడా అయినాయి. నిజం. సంక్రాంతికి వస్తున్న మూవీ గుర్తొచ్చింది, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్ బుక్ టైటిల్ కొంచెం అటు ఇటు. టిబెటియన్ బుక్ ఆఫ్ లివింగ్ అండ్ డైయింగ్. టిబెటియన్ బుక్ ఆఫ్ లివింగ్ అండ్ డైయింగ్. ఇది చూడు, లివింగ్ అండ్ డైయింగ్ టైటిలే అది. ఇందులో ఎన్ని అకౌంట్స్ ఉంటాయంటే గురువు డిఫరెంట్ కేస్ స్టడీస్. మరి మనకెందుకు జరగవట్లా, వాళ్ళకి ఎందుకు జరుగుతుంది నాకు తెలియదు. మేబీ దే ఆర్ డిఫరెంట్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్. అందులో గురువు చచ్చిపోతాడు. అందులో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. గురువు చచ్చిపోతాడు, అందరూ నిశ్శబ్దంగా కన్నీళ్ళు పెడతారు. సో ఆ గురువుకి ఎంతో ఇష్టమైన డిసైపుల్ 1 గంట లేటుగా వస్తాడు. గుండెలు బాదుకొని ఏడుస్తాడు. గురువు కాదు, గురువు చచ్చిపోయాడు. సీన్ అర్థం కానట్టు. సో గురువు శిష్యుడు గుండెలు బాదుకొని ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తా అంటే చివరి చూపుకు నేను నోచుకోలేకపోయినా అంటాం కదా మనం.
గురువు లేస్తాడు, నీకోసమే లేచాను చూసుకో 2 నిమిషాలు. ఆ తర్వాత వాళ్ళందరికీ అదంతా తెలిసినట్టు ఉంది అన్నట్టు. ఆ తర్వాత అతను ఆ స్టైల్లో టిబెటియన్ స్టైల్ అట్లా మొక్కాడు. తర్వాత ఓమా ఏదో టిబెటియన్ మంత్రాలు చదివిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్, ఓకే ఐఎమ్ లీవింగ్ నౌ అని చెప్పి అట్లా పడుతుంది. ఇంకా ఇంకా ఇండెప్త్ రీబర్త్ పాస్ట్ లైఫ్స్ విషయాలు ఉన్నాయా అందులో, అది అడుగుతున్నాను. ఇది ఇండెప్త్ లేదా ఇది కాదు. అంటే మనకి ఏ బుక్స్ ఉందా? అవునరా బుక్ లో రాసి ఉంటుంది అట్లా ఇమాజినేషన్ కాదు, రియల్ గా అట్లా జరిగినాయి. మరి రియల్ గా జరిగితే వాటి తాలూకా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఎట్లుంటాయి నాన్న అంటే ఎట్లా అంటే ఏ ఏరియాలో జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎక్కడ జరిగింది, అవన్నీ ఉన్నాయి దాంట్లో. సరే నేను ఒక చిన్న కేసు స్టడీ చెప్తా. శాంతాదేవి కేసు మీరు అందరూ విని ఉండొచ్చు. శాంతాదేవి కేసు అయితే నేను దానికి ఆల్రెడీ ఆ కేసులోకి వెళ్ళే కంటే ముందు దానికి ఆన్సర్ చెప్తా. నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు పిచ్చి పిచ్చి మహాత్మా గాంధీ నవ్వుకున్నాను. ఒక పెద్ద కమిటీ పెట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ ఓకే. నేను అంటున్నది ఏంటంటే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్ వచ్చింది, ఎవరైనా తిరిగి జన్మించారనుకో ఎవ్వరూ పట్టించుకోదు దాన్ని. ఇంతే మనం చేయవలసింది. నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు తిరిగి జన్మించావు, ఆ పాత పనులన్నీ పూర్తి చేసుకో తల్లి అని చెప్పి వెళ్ళిపోవాలంతే. అక్కడితో అయిపోయింది. నువ్వు తిరిగి జన్మ తీసుకున్న దానికి నువ్వు ఎందుకు వాల్యూ ఇస్తున్నావు? పునర్జన్మ కామనే అయినప్పుడు దాన్ని ఎందుకు పట్టించుకుంటున్నావు అసలు? ఇట్ ఇస్ సో అన్కామన్, దట్స్ వై యు ఆర్ ఫ్యాసినేటెడ్ బై ఇట్. సో నిజంగా కామన్ పునర్జన్మ పక్కా ఉందని చెప్పిన తర్వాత మాకు తెలుసు, పుస్తకాలు చెప్పారు, మా గురువులు చెప్పారు, ఎందుకు వచ్చిన తమ్మి మళ్ళీ పని చూసుకుంటున్నారు దొబ్బే అని చెప్పాలంతే. మెమరీ ఆఫ్ ద పాస్ట్ బర్త్ ఈస్ నాట్ కామన్. అక్కడ వస్తుంది. ఎవరికైనా మెమరీ వస్తే అప్పుడు మనం కూడా సార్ మెమరీ ఎవరికి ఉండదు సార్. ఒకవేళ వచ్చినా అబ్స్ట్రాక్ట్ గా చెప్తారు, మనం అక్కడి నుంచి మనం కొంత అల్లుతాము, అట్లా వాళ్ళు కొంత ఇని కొంత చెప్తారు, కొంత ఐడెంటిఫికేషన్ అది వస్తుంది. నాలంటి పక్కన ఉంటే అసలు వాడికి ఇంట్రెస్ట్ ఇవ్వకపోతుంది లైఫ్ మీద. బికాజ్ నాకు వస్తే రామ్మా నువ్వు సరే ఓకే ఆల్ రైట్, ఇప్పుడు వచ్చినావు కదా ఏదైనా పని చేసుకుందాం అని చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఇఫ్ దిస్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద సొసైటీ, వాడు ఏం చేస్తాడు అసలు? నేను తర్వాత చెప్పింది ఏంది, ఒక స్టూపిడ్ పర్సన్ ఎన్నిసార్లు వచ్చిందా కూర్చు పరకనే పడతాడు. ఇప్పుడు నిజమైన వాడు తిరిగి రావద్దు అనుకుంటున్నాడు చూడు, వచ్చే వాళ్ళంతా స్టూపిడ్సే. అట్లా విషయం అర్థం కాలే. ఓకే సార్, ఈ రీఇన్కార్నేషన్ రీబర్త్ ఇష్యూ నుంచి జస్ట్ ఇందాక ఒకటి ఆ పాయింట్ నేను మైండ్ లో దీని తర్వాత ఆపేద్దాం. దీని తర్వాత ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇందాక మీరు మైండ్ సెంట్రిక్ అంటే కన్సిస్టెన్సీని ఎగ్జిస్టెన్షియల్ సెంట్రిక్ గా చెప్పారు. అప్పుడు అది లిబరేటింగ్ ప్రాసెస్ గా. దానికి ముందు మైండ్ సెంట్రిక్ కాదు అన్నారు. కానీ ఆల్మోస్ట్ మన కన్సిస్టెన్సీ అంతా కూడాను మైండ్ సెంట్రిక్ గానే ఉంటుంది. కానీ ఎగ్జిస్టెన్షియల్ ప్రాసెస్ ఎప్పుడు స్పాంటేనిటీగా ఉంటుంది, కానీ దాని కన్సిస్టెన్స్ గా ఉంటుందా అనేది నాకు ఆల్రెడీ దాని ఆన్సర్ ఇచ్చేసిన మీరు వినలేదు ఎందుకో మరి. అదే కోర్స్ ఇప్పుడు నేను మైండ్ సెంట్రిక్ అంటే ఎప్పుడైతుంది, నేను ఎవ్రీడే పెయింటింగ్ వేస్తాను, ఎవ్రీడే గంట సేపు వేస్తాను, దెన్ ఇట్ ఈస్ మైండ్ సెంట్రిక్. నేను దానికి ఇంకోటి ఇచ్చిన ఎవ్రీడే చదువుతాను, ఫ్రెండ్స్ సినిమాకి పోదాం అంటే చిన్న చదువు అయిపోయింది. దిస్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్ సెంట్రిక్. యు ఆర్ స్పాంటేనియస్ హియర్. This is spontaneous activity. You are not forcing anything upon. Why you introduce the concept of consistency in this spontaneity? నీకు మైండ్ మర్చిపోయింది కాబట్టి మైండ్కి తిరిగి పరిచయం చేయి. నువ్వు కొంతకాలం తర్వాత నువ్వేం స్పెషల్ గుర్తుపెట్టుకోకర్లేదు. దట్ బికమ్స్ యువర్ వే ఆఫ్ లైఫ్. అది సహజ స్ఫురణగా మారుతుంది అంతే తప్ప నువ్వు నిరంతరం గుర్తుపెట్టుకునేది ఏముండదు. మీరు ఎప్పుడైతే స్పాంటేనియస్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద వర్డ్ కన్సిస్టెన్సీ కూడా అంటున్నాను నేను. అవసరం, బికాస్ యు ఆర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి ప్రపంచంతో ఐడెంటిఫై లేదు. సో మీరు ప్రపంచంతో ఐడెంటిఫై అయితే ఇదంతా. ప్రపంచంతో ఐడెంటిఫికేషన్ లేదనుకో మీ కన్సిస్టెన్సీ మీకు ఉంటుంది, అది న్యాచురల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. స్పెషల్గా మీరు ఫోకస్ చేసేట్లే ఉండదు. రమణ మహర్షి ఒక టైంలో ఎవ్రీడే కొండెక్కాడు, ఆ తర్వాత ఓన్లీ విరూపాక్ష గోవాకి వెళ్ళి వచ్చాడు, ఆ తర్వాత ఓన్లీ చుట్టుపక్కల తిరిగేవాడు, ఆ తర్వాత తన రూమ్కి పరిమితం అయిపోయాడు. ఈజంట్ హీ కన్సిస్టెంట్? కన్సిస్టెన్సీ ఉంది, సేమ్ చేయడం కాదు కన్సిస్టెన్సీ అంటే. యువర్ ఆల్వేస్ ఒక సజీవతతో దాన్ని స్పృశించడం అట్లా. సో మెకానికల్ కన్సిస్టెన్సీ అంటే చేయాలబ్బా ఏదేమైనా ఇష్టాయిష్లకు అతీతం అంటే ఇంకా చేయాలి కదా. సో ఎగ్జిస్టెన్స్లో కలిసి ఇష్టం లేదా ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇంకా అక్కడ రియల్ వర్క్ ఉంది.
అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. నేను చెప్తున్న శతాబ్దంలో ఒక్కసారి మనం డిస్కస్ చేసే అంశాలు స్పృశించగలిగేవి. అంటే ఊరికే జనాలకు అర్థమయ్యే విషయాలు కాదు. ఇప్పుడు ఒక పర్సన్ రియల్గా ఎంక్వైరర్ జీవితం యొక్క ఆ మూలంలోకి నిజంగా వాడు ఎంటర్ కావాలనుకో అన్బయాస్డ్ ఒకనొక స్థితిలో వాడు చూసినప్పుడే స్ట్రైక్ అవుతుంది. ఇది చిన్న 0.01% బయాస్ వచ్చినా, రిలీజియన్ వచ్చినా, కులం వచ్చినా, గతం వచ్చినా, యువర్ కంక్లూషన్స్ లేదా యువర్ రియలైజేషన్స్ విల్ బీ హ్యావింగ్ సమ్ కరప్షన్ లేదా సమ్ కంటామినేషన్. ఖచ్చితంగా ఒక లేశం మాత్రంగా మలినం అనుకుంటుంది. నీ లైఫ్ అంతా ఆ తర్వాత అట్లే కొనసాగుతుంది, వేరే సంగతి. కానీ అన్బయాస్డ్గా మనం దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు ట్రుత్ స్టాండ్స్ అలోన్ అన్నట్టు. నీకే ఫియర్ లేదు. నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నా, QLU అంటే వద్దు అంటే కాదది. నువ్వు అటు ఎట్లాంటివి అసలు అసలు అది ఏం యూనివర్సిటీ, అసలు అదేం పేరు అసలు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ? నాకు తెలియదు అది ఉన్నట్టు కూడా. నాకు కూడా తెలియదు. మరి నువ్వు అది కాదని ఎట్లా చెప్తివి? నేను అనలేదు. అంటే అదేమో నాకు తెలియదు. మేము QLU అనగానే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, అసలు ఆ పేరు నాకు తెలియదు కూడా తెలియదు. నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు నేను దాని కొత్త అబ్జర్వేషన్ కనుక్కుంటా. Q అంటే మంచి పేరే బా. క్వాలిటీ. L అంటే లవ్. U అంటే ఉతోపియా. ఉతోపియా అంటే తెలుసా నీకు? ఉతోపియా అంటే ఇమాజినరీ వరల్డ్. అంటే ప్రతి అమ్మాయి ఉతోపియా ప్రపంచంలోనే ఉంటుంది. నేను పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరం చాలా హాయిగా ఉంటాం, అదే ఎవ్రీడే Right now I am living in Janapriya Utopia. నేను ఈ ఉతోపియన్ లివింగ్ టైసన్ ఒక్క 15-20 days గడిపిన లైఫ్లో. అదొక డ్రీమ్ లైక్ పీరియడ్. అంటే ఇట్లా తలుచుకోవడం, ఫీల్ అయిపోవడం. అరే What kind of utopia it is? చిన్నవి చెప్తా. మహేంద్ర అంటే అంటే బైక్కి ఏం లేదు మా దగ్గర. అరే బైక్ వేసుకుని వెళ్ళిపోవాలి మన ఇద్దరం. ఉతోపియా అనేది అట్లా. అంటే ఇట్లా పోతా ఇంపాసిబుల్ బైక్లో పోవడం తెలుసు కదా. బైక్లో ఇట్లనే పోతాడు, ఎంత కాస్ట్లీ బైక్. కానీ అట్లా వాళ్ళు అనాలే వెళ్ళిపోవాలి, అట్లా కాశ్మీర్ దాకా వెళ్ళిపోవాలి. ఉతోపియా అట్లా. సో QLU అంటే గుర్తుపెట్టుకో, క్వాలిటీ, లవ్, ఉతోపియా. అది మా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీతో వచ్చేది లేదు, పోయేది లేదు. వాళ్ళు ఇంకా బాగా బిజినెస్ చేయాలి, వాళ్ళు ఇంకా చాలామందికి పునర్జన్మలు ఉన్నాయని చెప్పాలి. అటువంటి యూనివర్సిటీస్ ప్రపంచవ్యాప్తంగా పెట్టాలి. జస్ట్ మా ఏరియాలో పెట్టకపోతే చాలు నాకు. బికాజ్ ఐ డోంట్ బియర్ న్యూసెన్స్. నేను నా గురించి చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ న్యూసెన్స్ థింగ్స్ అరౌండ్ మీ. లేదు, అసలు సంబంధమే లేదు మాకు. ఏ డిస్క్లైమర్ వేసి పడుతుంది, అసలు మాకు సంబంధం లేదు అసలు. క్వాలిటీ, లవ్, ఉతోపియా. నేను ఇంగ్లీష్ పాట పాడతాను. అంటే క్వాలిటీ మోహన రాగంలో QLU. ఇది మన ఆల్బమ్ కూడా చేద్దాం, ఐ లవ్ QLU అని. క్వాలిటీ, లవ్, ఉతోపియా. Quality, love, utopia. Life is qualitative. Life is full of love, utopia. ఇది ప్యూర్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అసలు చాలా ప్రొఫౌండ్ డిస్కషన్. అయితే దీనిలో ఒక మంచి డిస్కషన్ చేయడానికి కావాల్సిన ప్రశ్న అంటే ఎలాంటిది సబ్జెక్ట్ అయినా అటువంటి తీసుకెళ్ళి నాతో చెప్పించగలిగే ఉంది. అలాగే నువ్వేం ప్రవోక్ చేస్తలేవు, జెన్యున్లీ యు ఆర్ ఆస్కింగ్. తర్వాత ఊరికే మూర్ఖంగా అవును కాదని కాకుండా యూఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ యువర్ మైండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అట్లా చాలాసార్లు అడగబోతుంది. ఇప్పుడు నేను అడిగిన ఇన్సైట్ అంటే ఏందో చెప్పు అని అడిగితే అయిపోయాడు. అంటే అంత ఈగో ఉంటే అట్లా కుదరదు. ఏదో ఒకటి చెప్తారు. నేను యాక్చువల్గా మర్చిపోయిన, నాలుక మీద ఉండే, చెవులు ఉండేది చెప్పి ఒక్క నిమిషం ఇక్కడే ఉంది. అసలు మీ దగ్గర టంగ్ క్లీనర్ ఉందా? ఇక్కడే ఉంది. అంటే ఫైనల్ గా ఈ రోజు మీ ఇద్దరు మాట్లాడుకుంటే నాకు ఒకటి అర్థమైంది. కొన్ని వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు దాని మీనింగ్ మనకు ఒకలా తెలుస్తుంది, అవతల వాళ్ళ పర్సెప్షన్ అది వేరేలా ఉంటుంది. జీవితకాలం అధ్యయనం. మీరున్నారు, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. యూ షుడ్ నో మేక్ గుడ్ యూస్ ఆఫ్ ఇట్.
నాకు ఇప్పుడు అర్థమైంది, ఎవరైనా ఏదైనా అనేటప్పుడు ఫస్ట్ దాన్ని ఆ వర్డ్ కి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఫస్ట్ మనం కాదు, అడగాలి. మనకి పూర్తిగా అవగాహన ఉంటే ఏ వర్డ్ వాడాలో అది వాడతాం మనం. ఆ. సో వాళ్ళు ఏమనుకుంటారు అనేది మనకు అసలు మన దగ్గర ఎవరైనా ఒక వర్డ్ పెట్టి మనల్ని ఏదైనా అడిగితే ఫస్ట్ నీ ఉద్దేశంలో అదేంటో చెప్పు. చెప్పాలి కదా, యు ఆర్ క్రియేటింగ్ నాన్ సెన్స్ అంటే అని అడగాలి. అది అంటే నువ్వు నీ దృష్టిలో నాన్ సెన్స్ అంటే అసలు ఏంటి అది అవునా కదా నేను చెప్తా. yes. ఇప్పుడు సిక్స్త్ సెన్స్ గురించి డిస్కషన్ జరిగింది. నేను మా వాడు పడుకుంటే అర్ధరాత్రి నాకు నిద్ర రాకపోతే కంప్యూటర్ ఓపెన్ చేసి స్క్రిప్ట్ కొడుతున్నా, శబ్దం వస్తుంది కదా, ఇటువంటిదే. ఇది కొంచెం ఇప్పుడు మెత్తగా వస్తుంది, అప్పుడేమో క్లక్ 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 అని శబ్దం వచ్చేది. అసలు లేచి ఇట్లా కూర్చున్నాడు, ఏమైంది అని అడిగింది. నేను నిద్రపోతుంటే ఏంది బే టకటక కొట్టావు, నేను కామన్ సెన్స్ లేదు బాడగా అన్నాడు. నేను నా దగ్గరకు పోయి చెప్పిన, పక్కన అందరు నిద్రపోతున్నారు, గట్టిగా అరవద్దు నిద్ర బాడగా ఉంది, నీకు కామన్ సెన్స్ లేదు, పడుకోయింగా నేను బయటకు పోతున్నా. సో నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఒక బ్యూటిఫుల్ బుక్లో నేను చదివిన, చాలా కన్విన్స్ అయినా. ఒక అతను తన టీ కప్పు తీసుకొచ్చి టీ పోసుకోవాలనుకుంటుండగా కిటికీకి చూస్తాడు. ఇది అంటే బాగా వింటే కనెక్ట్ అవుతుంది. ఏం చేస్తున్నాడు, టీ కప్పు మగ్గు తెచ్చుకున్నాడు, ఇంకా పోయిలే, అట్లా పెట్టి ఇట్లా కిటికీలకి చూశాడు. చూస్తే ఆ కిటికీలకి వెళ్ళి ఒక మిద్దె కనిపిస్తుంది, దానికి బార్డర్స్ లేవు, దాని మీద పతంగి ఎగిరేస్తున్నాడు పిల్లగాడు. ఇతను అనుకుంటున్నాడు అసలు ఆ పిల్లవాడు ఎంత అన్కాన్షియస్, బార్డర్స్ లేవు అని తెలిసి కూడా పతంగి ఎగిరేస్తున్నాడు, అట్లే ఎగిరేసి పడిపోతే ఎట్లా చూసుకోవాలి కదా అనుకొని ఈ కాఫీ మొత్తం కింద పోసాడంట, కప్పులో వస్తున్నా అనుకొని. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్. అతను పతంగ మీద ఫోకస్ చేసి మిద్దెను మర్చిపోయాడు, వీడు పిల్లగాడి మీద ఫోకస్ చేసి కప్పును మర్చిపోయాడు. ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. ద బోట్ విచ్ ఇంకోటి నేను ఒకప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే, నలుగురు యువకులు జీవితంలో ఏదో సాధించాలని చెప్పి బోట్ ఎక్కారంట రాత్రి. అరే మనం డెస్టినేషన్ చేరుకునే వరకు మనం బోటు ఆపకూడదు, మరి ఈ కార్యక్రమాన్ని నేను పాటలు పాడుతూ ఉంటే ఉత్తేజపరుస్తా, నువ్వు అది తెడ్డేయి, ఆ తర్వాత ఎవరి 1 hourకి ఒకటి పడుకుంటాడు, వాడు తెడ్డేస్తాడు, వాడు ఇట్లా అనుకున్నారు. నూకులు హైలెస్ అని వాడు వేసాడు. ఆ తర్వాత పొద్దున్న లేచి చూస్తే అందరు నిద్రపోయి ఉన్నారు. ఆ బోటుకి తాడు ఇబ్బంది లేదంట వాళ్ళు అసలు. చాలా మంది పరిస్థితి అంతే, మస్తు ఆవేశం ఉంటుంది కానీ ఆ ఫండమెంటల్స్ ఉంటుంది అట్లా. సో కన్సిస్టెన్సీ అనేది చివరికి ఏమిటంటే, ఒక రైట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఇట్ రియల్లీ యూస్ఫుల్. అట్లా అది మన శరీర మనోధర్మాన్ని బట్టి కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది, బట్ స్టిల్ యు ఆర్ కన్సిస్టెంట్. ఇట్లా నేను రోజు పాడేదాన్ని వారానికి ఒకసారి పాడుతున్నా, కొంతమంది నెలకు ఒకసారి, ఇప్పుడు ఆరోగ్య హెల్త్ సహకరించట్టు, బట్ స్టిల్ ఐఎమ్ సింగింగ్. అట్లా ఇట్స్ గోయింగ్ ఆన్. అట్లా అందరు చేస్తారు. రాని చివరి రోజుల్లో నువ్వు ఊరికి హమ్ చేసినా యు ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ దట్ వర్క్. సో మనం ఎన్ని గంటలకు పోవాలరా థియేటర్కి? 10:40 అంటే ఇక్కడ నుంచి